మంచి మానవత్వం బొత్తులకే లేకుండా పోతుంది ఇలా రేపు. ఎక్కడి మంచితనం ఎక్కడి మానవత్వం చెప్పు. ఎవరి స్వార్థం వాళ్ళదే కదా. పైసలు కమాయిస్తున్నామా మనం మంచుకుంటున్నామా అనేదే చూస్తున్నారు గాని అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని అనుకునేటోళ్ళు తక్కువ అంటే చాలా తక్కువ. అట్లయితే ఎట్లరా? అందరికి అన్ని ఉండయి కదా. ఏమైంది చెప్పు? ఏదైనా చూసినావా బాధపడతాను? ఏమైందా? పానం మంచి లేక సాగు బతుకుల నడుమున్న మనిషిని దవాఖాన గిట్లా పట్టుకపోలేదా? ఎట్లా? దవాఖాన కాదు, శ్మశానంలోకి పట్టుకొచ్చిర్రు. అయ్యో గట్లెందుకు? ఎందుకో బాధపడుతున్న బంధువులను అడుగు చూద్దాం. జగిత్యాల జిల్లా ధర్మపురిలా మంచితనం మానవత్వం అనేది మంట కలిసింది. ఇక్కడ బంధువుల ఏడుపుల నడుమున్న మనిషి ఇంకా సావు బతుకుల నడుమున్నాడు. 20 ఏళ్ల నుంచి టిఫిన్ బండి పెట్టుకుని నడుపుతున్నాడట రంగు గోపి అనే అన్న. సడన్ గా కొన్ని నెలల నుంచి పానం మంచిగా లేక దవాఖానలో పడితే డాక్టరు ఇక మాతోని కాదు, గోపి శరీరం ట్రీట్మెంట్ కు పని చేస్తలేదు, ఇంటికి పట్టుకుపోమని చెప్పిండ్రట. కిరాయి ఇంటికి తీసుకొచ్చినాం సార్. కిరాయి ఇంటికి తీసుకొచ్చినాక ఓనర్స్ అన్నారు ఇంట్లో చనిపోవద్దు, ఇంట్లో నుండి బయటికి తీసుకెళ్ళండి అని. ఓనర్ ఇంటి ముంగటనే కూర్చున్నాడు సార్. ఇంటి ముంగటనే కూర్చుంటే ఆయన బ్రతుకుండగానే ఆటోలో తీసుకొని శ్మశాన వాటికకి వచ్చినాం సార్. శ్మశాన వాటికకి వచ్చినాక ముర్రు కాపు సంఘం వారు పెద్ద మనసు వేసుకొని వాళ్ళ భవంతిలో వేసుకున్నారు సార్. ఇంటి ఓనరు వద్దంటే మున్నూరు కాపు సంఘం పెద్ద మనుషులు అలా సంఘం బిల్డింగ్లకు తీసుకొని వచ్చిండ్రట. ఇక చూడుండ్రి ఎట్లున్నారో కొందరు ఇంటి ఓనర్లు. ఇన్నేళ్ళైన గట్టినే కిరాయి పైసలు కావాలి గాని ఏమన్నైతే ఇంటికి మైలంటుందని గెంటేసిర్రట. ఇక వాళ్ళను ఏమంటే మంచిగుండి చెప్పుండ్రి. లోకం మీద ఇసొంటి అభాగ్యులు ఎందరో రెక్కల కష్టాన్ని నమ్ముకొనున్నారు. ఏదన్నా అనుకోని జరిగితే రోడ్డున పడుతున్నారు. ప్రభుత్వాలు గిసొంటోలను ఆదుకొని పుణ్యం కట్టుకోవాలి. చీరలోని